మహబూబాబాద్ జిల్లాలో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడంపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మాటేడు శివారులో వరి కొయ్య కాళ్లకు నిప్పు పెట్టిన రైతు వెంకయ్యపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వరి కొయ్య కాళ్లకు పెట్టిన మంటల కారణంగా 20 ఎకరాల మామిడి తోట కాలిపోతైంది. ఈ మేరకు వెంకటయ్యను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పంట వ్యర్థాలకు నిప్పు పెడితే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలంలో చూసినట్టయితే మన తొర్రూరు మండలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏదైతే వరి కోసిన తర్వాత ఉన్నటువంటి కొయ్యకాలు ఏదైతే దాని కాలబెట్టడం ఎక్కువ అవుతుంది. దానివల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు మన పంటకు మేలు చేకూర్చేటువంటి క్రిమికీటకాలు కూడా ఎవరు అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల భూమితో పాటు కార్బన్ మోనాక్సైడ్ లాంటివి ఎక్కువ, కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్ లాంటివి ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా నష్టం వాటిల్తుంది. దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి పంట పొలాలకు కావచ్చు, లేదా మామిడి తోటలకు, లేదా మరే ఇతర తోటలకైనా కూడా మంటలు వ్యాపించి అప్పటి వరకు వాటి మీద కష్టపడేటువంటి ఆ రైతు నష్టపోవడం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పంట పొలాల్లో ఉన్నటువంటి మోటార్లు, వైర్లు, పైపులు అన్నీ కూడా కాలిపోయి ఒక్కరైతే కాకుండా పక్కన ఉన్నటువంటి చాలామంది రైతులు కూడా నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 2 రోజుల క్రితం చూసినట్టయితే మాటేడు గ్రామ పరిధిలో శివారులో ఉన్నటువంటి విజయ వాళ్ళ యొక్క మామిడి తోట కాలిపోవడం జరిగింది. దీనికి కారణం కొంత నెగ్లిజెన్స్, అంటే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి శివరాత్రి వెంకటయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన మంట పెట్టి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని పూర్తిగా చల్లారకుండానే ఆయన వెళ్ళిపోవడంతో ఆ మంట ద్వారా దాదాపుగా ఒక 20 మంది రైతులు నష్టపోవడం జరిగింది. ఆ నష్టపోయినటువంటి రైతుల యొక్క ఫిర్యాదు మేరకు ఈరోజు వెంకటయ్య గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి గౌరవ కోర్టు గారి ఆదేశాల మేరకు రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తొర్రూరు మండల ప్రజలకు తెలియజేయమనగా ఎవరు కూడా కొయ్యకాలను కాలబెట్టకుండా చూసుకోండి. నిర్లక్ష్యంగా వదిలేసినట్లయితే అది మనుషుల ప్రాణాలకు కూడా హాని కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా మన మండలంలో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలని కోరుతున్నాం. ఈ ఎండాకాలంలో చూసినట్టయితే మన తొర్రూరు మండలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా